ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి సినిమా మంచి కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని విశ్లేషకుల అంచనా. ఇక కథ విషయానికొస్తే బాహుబలి 2 ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంకు అరగంట ముందు కథాపరంగా ప్రేక్షకుణ్ణి మరో లోకానికి తీసుకెళ్తుంది. బల్లాలదేవ పట్టాభిషేకం సన్నివేశం చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది. సెకండ్ హాఫ్ తొలి అరగంట సినిమాను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు దర్శకులు రాజమౌళి. క్లైమాక్స్ మాత్రం పెద్దగా లేదు, అంతా రెగ్యులర్ గానే ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ముందుగానే ఊహించొచ్చు. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునే ముందు కథలోకి ఎంటర్ అవుదాం. బాహుబలిని రాజమాత శివగామి మాహిష్మతి రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి టైం ఉండడంతో బాహుబలి కట్టప్పతో కలిసి దేశ పర్యటనలో భాగంగా కుంతల జలపాతం దగ్గరకు వెళ్తాడు. అక్కడ కుంతల రాజ్యం యువరాణి దేవసేనను చూసి ప్రేమలో పడతాడు. అయితే తను ఓ రాజ్యానికి రాజు కాబోతున్నాడన్న సంగతి దేవసేన దగ్గర దాస్తాడు. ఓసారి కుంతల రాజ్యానికి పెను ప్రమాదం రావడంతో బాహుబలి కాపాడతాడు. బాహుబలి దేవసేన ప్రేమ విషయం బల్లాలదేవకు ఒక సేనాధిపతి చేరవేస్తాడు. దేవసేన చిత్రపటాన్ని చూసిన బల్లాలదేవ ఆమె తనకే దక్కాలని భావిస్తాడు. ఈ సంగతి తన తల్లైన శివగామికి తెలియజేస్తాడు బల్లాలదేవ. కొడుకు కోరికను కాదనకుండా దేవసేనను బల్లాలదేవకిచ్చి పెళ్లి జరిపించేందుకు అంగీకరిస్తుంది శివగామి. బాహుబలి దేవసేనల ప్రేమ వ్యవహారం రాజమాతకు తెలియకపోవడంతో దేవసేనను తీసుకురావాల్సిందిగా బాహుబలిని ఆజ్ఞాపిస్తుంది రాజమాత. అయితే రాజమాతకు విషయం తెలిసిందేమోనని భావించిన బాహుబలికి షాక్ తగులుతుంది. దేవసేనను బల్లాలదేవుడికిచ్చి వివాహం జరిపిస్తారని మాట ఇచ్చినట్లు శివగామి బాహుబలికి చెబుతుంది. అయితే తను దేవసేనను కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చినట్లు కట్టప్పతో చెప్తాడు. తనకు రాజ్యం కంటే దేవసేనకు ఇచ్చిన మాటే ముఖ్యమని బాహుబలి చెప్పడంతో కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆగ్రహానికి గురైన రాజమాత బాహుబలిని సేనాధిపతిగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత తండ్రి బిజ్జలదేవతో కలిసి కుట్రలు పన్నుతాడు బల్లాలదేవ. ప్రజలు బాహుబలి వైపే ఉండడంతో వారి నుంచి బాహుబలిని దూరం చేయాలన్న నెపంతో లేనిపోనివన్నీ రాజమాతకు నూరిపోస్తుంటాడు బల్లాలదేవ. బల్లాలదేవ మాటలు నమ్మిన శివగామి తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. బల్లాలదేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి బల్లాలదేవుణ్ణి జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు. ఇక ఈ చిత్రంలో ఉన్న హైలైట్స్ ఓసారి చూద్దాం. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాజమౌళి గురించి ఇక చెప్పక్కర్లేదు. తను ఏ బాహుబలినైతే కలలు కన్నాడో అంతకంటే గొప్పగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. భావోద్వేగాలను సరిగ్గా క్యారీ చేయడంలో విజయవంతమయ్యారు జక్కన్న. ఇక చిత్రంలో గ్రాఫిక్స్ అమోఘం. బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో గ్రాఫిక్స్ పరంగా వండర్స్ క్రియేట్ చేశారని చెప్పాలి. అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా అత్యంత జాగ్రత్తలతో సినిమాను తెరకెక్కించారు. 24 క్రాఫ్ట్స్ ను ఒకే తెరపైకి తీసుకొచ్చి రాజమౌళి ఈ చిత్రానికి బాహుబలిగా వ్యవహరించారు. ఇక సంగీతం విషయానికొస్తే కీరవాణి రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి చిత్రం మ్యూజికల్ హిట్ గానే నిలిచింది. బాహుబలి 1 లాగే బాహుబలి 2 లో కూడా వినసొంపైన బాణీలను అందించాడు కీరవాణి. యుద్ధ సన్నివేశంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. ప్రేక్షకుడి చెవిలో సినిమా అయ్యాక గంట సేపటి వరకు చెవిలో మారు మ్రోగుతూనే ఉంటుంది. బాహుబలి సీక్వెల్ కు సంగీతం ఒకంత ప్రాణం పోసిందనే చెప్పాలి. మొత్తానికి బాహుబలి ది కంక్లూజన్ ఒక విజువల్ వండర్ అని చెప్పొచ్చు. బాహుబలి 1 కంటే మరింత శ్రద్ధతో తీర్చిదిద్దాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి. 5 ఏళ్లుగా జక్కన్నతోని ట్రావెల్ చేసిన ప్రభాస్ కష్టం తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మన తెలుగు సినిమా బాహుబలి గురించి అంతర్జాతీయంగా కూడా చర్చించుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు జక్కన్న.